జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించాలి. हम एक बार लोगों का जिंदगी को ध्यान से देखेंगे जो हमसे पहले जो उद्धार पाए हैं, అంటే మనకంటే ముందున్న వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. जो उद्धार में हमसे जो आगे है उन्हें हमें एक आदर्श लेना चाहिए. అంటే అలా తీసుకుంటే ఏమవుతుందంటే మనం కరెక్ట్ గా నడుస్తున్నాము అనేది మనకు అర్థమైపోతుంది. इस तरह सादृश्य लेने का मतलब क्या है कि हम ढंग से प्रभु में चल पा रहे हैं, అంటే మనం కరెక్ట్ నడుస్తున్నాం हम ढंग से चल पा रहे हैं, మనకు అర్థమైపోద్ది. तो ये बात हमें मालूम पड़ जाए. ఎందుకంటే क्योंकि బైబిల్లో बाइबल में వారి యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నవి. उनके नाम लिखे गए हैं పరిశుద్ధ గ్రంథములో पवित्र ग्रंथ में. పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा వాళ్ళ परमेश्वर పేర్లు రాయించాడు. उनका नाम लिखवाया है, వారి జీవితాల గురించి ఒక్కసారి మనకు తెలియచేశాడు. उनकी जिंदगी के बारे में भी बताया हमें. అంటే దేవుడు వాళ్ళ జీవితాలని ఒప్పుకున్నాడు. వాళ్ళ జీవితాలని యొక్క వాళ్ళు చేసిన కార్యాలని మరి శబాష్ అని కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి परमेश्वर ने उनकी जिंदगी को, उनके तौर तरीकों को, उनके कामों को शाबाशी दी है. కాబట్టి మనం ఆళపక్షంగా మనం అలాంటి అన్న ఆదర్శంగా చేసుకుని మనం నడిస్తే इसलिए हम उन्हें अपने आदर्श बनाकर चलेगा तो తప్పకుండా మనం పరలోక రాజ్యానికి తప్పకుండా చేరుతాం. हम भी स्वर्ग राज जरूर पहुंचेंगे. అదొక మనకి ఒక ఆశ. ये हमारे लिए एक आशा है. నేను నడుస్తున్నాను, కరెక్ట్ నడుస్తున్నాను. हम कह सकते हैं कि इनके साथ में ढंग से चल रहा हूँ. మనకు మనమే కరెక్ట్ గా నేను నడుస్తున్నానని మనకు మనమే తెలుసుకుంటాం. हम अपने आप को ही जान पाएंगे मेरी चाल जो प्रभु में सही है. అప్పుడు మనము అటు ఇటు మనం చూసే పని ఉండదు, పరిగెత్తే పని ఉండదు. మనకు మనమే విశ్వాసంలో బలపడతాం. ऐसे में हम इधर उधर भागने का या ठोकर खाने की आवश्यकता नहीं होगी, बल्कि हम प्रभु में और बल प्राप्त करेंगे. చూడండి, देखिए ఇథియోపియా నుంచి వస్తున్నటువంటి నపుంసకుడు అంటాడు పిలుపుతోటి, నాకెవరన్నా మార్గం చూపిస్తే కదా నాకు తెలిసేది అంటాడు. तो खोजा जो बोलता है फिलिप्पुस से, अगर कोई मार्ग दिखाएगा तो तभी मुझे पता चलेगा. నాకు మార్గం చూపిస్తే కదా అంటాడు. कोई मुझे मार्ग तो दिखाए तभी तो మరి मालूम మనకంటే पड़ेगा. ముందున్నటువంటి విశ్వాసులు గాని ప్రవక్తలు గాని వారు యేసుక్రీస్తుని ఆదర్శంగా నడిచారు. వాళ్ళు हमसे पहले जो आगे हैं वो लोग यीशु मसीह को एक सादृश्य लेकर चले हैं, వాళ్ళు ఆదర్శంగా ప్రభువులో నడిచారు. वो प्रभु में चले हैं. కాబట్టి इसलिए ఆ జీవితాన్ని మన పూర్వీకులు నడిచారు. కాబట్టి जिस प्रकार हमारे पूर्वजों ने चला था, పరిశుద్ధాత్మని వాళ్ళ గ్రంథస్థం చేశాడు, గ్రంథంలో ఉన్నారు. కాబట్టి पवित्र వాళ్ళు आत्मा परमेश्वर ने उनके नाम को पवित्र शास्त्र में लिखा है. వాళ్ళ పేర్లు రాసినటువంటి దేవుడు उनका नाम लिखने वाला వాళ్ళ परमेश्वर జీవితాలను పరిశీలించాడు. उनकी जिंदगी को भी परखा होगा, దేవుడికి నచ్చింది. परमेश्वर को भाया है. కానీ लेकिन కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. कुछ और लोगों का नाम भी है, వాడు దేవునిలో సరిగా నడవలేదని చెప్పి దేవుడే వాళ్ళ గురించి చెప్పాడు. तो वो लोग प्रभु में ढंग से नहीं चला बोलकर स्वयं परमेश्वर ने कहा था. అవన్నీ మనం విన్నాం. ये सारी बातें हम सुन चुके हैं. మనకు ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. ये सारी बातें हमारे लिए एक मार्गदर्शक है. ఈ రోజు మనము आज के दिन हम క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత అంటే విశ్వాసము. ईसाइयों के पास सबसे बड़ी सम्मानजनक विषय क्या है कि विश्वास. లోకస్తులకు లేనిది ये संसार के लोगों के पास नहीं है మనకున్నది. और हमारे पास है. లోకస్తులకు లేనిది మనకున్నది ఏంటంటే संसार के लोगों का पास है ही नहीं और हमारे पास है. విశ్వాసము. वो क्या है कि विश्वास. విశ్వాసం అనేది विश्वास जो है ఒక నమ్మకంతో కూడుకుందని నేను విన్నాం. एक भरोसा के साथ जुड़ा हुआ करके हम कल सुने थे. విశ్వాసం అనేది विश्वास ఒక जो है నమ్మకంతో కూడి एक ఉంది. भरोसा से जुड़ा हुआ है. నమ్మాం भरोसा की है, నమ్మాం కాబట్టి भरोसा किया है, మనం విశ్వసించాం. इसलिए हमने विश्वास किया. నమ్మాము, విశ్వసించాం. भरोसा किया और विश्वास ఇప్పుడు रखा, ధైర్యం మనకు వచ్చేసింది. इसलिए हिम्मत मिल गया हमें. యేసు ప్రభు ఈ రోజు వస్తే अगर यीशु आज का दिन आएगा, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, मैं स्वर्ग में चला जाऊंगी, నేను ఈ లోకాన్ని వదిలిపెడతాను, मैं संसार को छोड़कर ఒక जाऊंगी. ధైర్యం మనకు. एक हिम्मत हमारे पास. అప్పుడు మనకు కష్టాలు వచ్చినా, ऐसे में हमें कष्ट आता है, బాధలు వచ్చినా, क्लेश मिलता है, ఇరుకులు వచ్చినా, संकट हो ఈ ఇబ్బందులు వచ్చినా, और दिक्कत भी आ जाए, ఎన్ని శ్రమలు వచ్చినా, चाहे कितना भी संकट ఎంత समस्या है, అనారోగ్యంగా ఉన్నా, चाहे कितना भी बीमारी क्यों ना हो, కొంతకాలమేగా నేను ఉండేదట, थोड़े ही दिन का तो हूँ मैं यहाँ पे, కొంతకాలమేగా थोड़े ఉండేది. ही दिन के लिए तो हूँ मैं यहाँ. ఇదిగో ఒక రోజు నా ప్రభు వస్తాడు, एक दिन मेरा प्रभु నా आएगा, ప్రభుతో పాటు నేను मेरे వెళ్ళిపోతాను. प्रभु के साथ मैं स्वर्ग में चला అక్కడ जाऊंगा, ఆనందమైన జీవితాన్ని वहाँ पे జీవిస్తాను. एक आनंददायक जिंदगी जीऊंगा, అక్కడ నేను ఆనందంగా ఉంటాను. मैं वहाँ पे बड़ी आनंद से रहूंगा ఆనందమైన జీవితంలో నేను దేవునితో గడుపుతాను और वो जिंदगी में प्रभु के साथ बिताऊंगा అని बिताऊंगा. అని మనకు ఒక ఏమిటంటే ఒక ధైర్యం
इस तरह हमारे पास एक धैर्य होगा। అప్పుడు మనం వీటన్నిటిని తట్టుకుంటాం ఈ శ్రమల్ని. इस तभी हम इस सामने वाले क्लेश को हम बर्दाश्त कर पाएंगे, ఇందులో ఒక ఆశ మనకు ఉంది కదా, क्योंकि हमारे सामने एक और आशा है। మనకు ఒక ఆశ ఉంది एक కాబట్టి आशा है हमारे लिए। ఆ ఆశ మనల్ని ఏం చేస్తుంది, మంచిగా బ్రతికిచ్చుద్ది, वो आशा ही हमें अच्छी तरह जीने देता है, మనల్ని సంతోషంగా ఉంచుద్ది. हमें खुश रखता है। ఆ ఆశ మనల్ని సంతోషంగా ఉంచుద్ది. वही आशा हमें खुश रखता है। ఆ ఆశే ప్రభువులో నడవటానికి మనకు ధైర్యం ఇచ్చింది. वही आशा हमें प्रभु में चलने के लिए हिम्मत भी देता అందుకే है। యాకోబు इसलिए యెరూషలేములో మరి మొట్టమొదటి సంఘంగా కాపరిగా ఉన్న యాకోబు यरूशलेम में सबसे पहले चरवाह के तौर पर रहने वाला याकूब, రక్షించబడిన విశ్వాసి, उद्धार पाए विश्वासी, దేని ద్వారా నేను క్రైస్తవుణ్ణి, నేను మారు మనసు పొందాను, నేను ప్రభువులో ఉన్నాను, ప్రభువుని నమ్ముకున్నాను చెప్పగలం? हम कैसे बता सकते हैं मैं उद्धार पाया हूँ, मैं प्रभु में हूँ, विश्वास किया हूँ बोलकर कैसे कह सकते हैं? ఎలా? कैसे? ఒకటి, एक तो యేసుక్రీస్తు రక్షకుడు ప్రభు అని అంగీకరించడం విశ్వాసము. यीशु मसीह को उद्धार करता और प्रभु जानकर अंगीकार करना ही विश्वास है। ఆయన చెప్పిన పనులు, ఆయన చెప్పిన మాటలు వినటం మీద క్రియలు. उनकी कहने वाली बातों को मानना और करना कार्य है। విశ్వాసము క్రియలు. विश्वास और क्रिय, నీవు క్రియలు చూపించాలి, आपको कार्य दिखाना पड़ेगा, క్రియలు చూపించాలి. कार्य दिखाना నువ్వు होगा। క్రైస్తవుని కనుక నమ్ముకుంటే, अगर आप ईसाई हो, నువ్వు నమ్మితే, अगर प्रभु पर भरोसा किया, ప్రభువు నమ్మితే प्रभु पर भरोसा किया నువ్వు हो, క్రియలు చూపించాలి. आप अपना कार्य दिखाना पड़ेगा। అందుకని ఏమంటాడంటే इसलिए क्या कहता है? విశ్వాసాన్ని క్రియల చేత తెలియపరచాలని యాకోబు గారు చెప్పారు. याकूब ने बताया कि विश्वास को कार्य सहित दिखाना चाहिए, అంటే విశ్వాసాన్ని మనము క్రియల ద్వారా చూపించాలి. यानी कि विश्वास को हम कार्यों के द्वारा दिखाना। నేను రక్షణ పొందానని ఇంకా దేని ద్వారా చూపించినా అది వ్యర్థమే. हम विश्वास उद्धार पाए बोलकर किसी रूप में भी दिखाना चाहे तो वो बेकार का है। బైబిల్ చూపించినా, चाहे बाइबल दिखाए, చర్చిలకు వెళ్ళినా, चाहे चर्च में जाए, ఉపవాసాలున్నా, चाहे वो उपवास रखे, ప్రార్థనలు చేసినా, चाहे प्रार्थना करे, మనం మనకంటే ముందున్న పూర్వీకులు మనం గౌరవించినా, हमसे पहले जो पूर्वज है अगर उन्हें सम्मान भी करे, కానీ लेकिन మనం క్రియలు చూపించాలి. हमारे अंदर कार्य होनी चाहिए, క్రియలు చూపించాలి. कार्य होनी चाहिए। అందుకేమంటాడంటే इसलिए क्या कहता है? క్రియలేని విశ్వాసం అంట మృతమైందని చెప్తున్నాడు. చూడండి, ఆ యాకోబు याकूब की పత్రిక, पत्री, యాకోబు పత్రిక याकूब की पत्री మనం ఒకసారి చూస్తే बात देखे, ముందు 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. दूसरे अध्याय का 22 वचन में पढ़ेंगे। 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2 का 22वें वचन, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహిస్తున్నాము కదా. अतः तूने देख लिया कि विश्वास ने उसके कामों के साथ मिलकर प्रभाव डाला है और कर्मों से विश्वास सिद्ध हुआ। ఎవరితను? कौन है ये? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? पवित्र आत्मा परमेश्वर इस वचन के द्वारा किसके बारे में बताता है? ఎవరి ద్వారా అంటే किसके द्वारा? అబ్రహాము ద్వారా. अब्राहम के द्वारा। అబ్రహాము ద్వారా మనము కార్యసిద్ధి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసాను అని అంటాడు అక్కడ. यहाँ पे कहता है कर्मों से विश्वास सिद्ध हुआ। క్రైస్తవుడిని ఎలా గుర్తింపు ఉంటదంటే, ईसाई होने का कैसा पहचान होगा? నేను యేసుని నమ్ముకున్నాను ఎలా గుర్తింపు ఉంటదంటే, यीशु पर विश्वास किया बोलकर कैसा पहचान होगा? ఆయన అడుగు జాడలో మన నడవాలి. उनकी पद चिन्हों का अनुसार चलना है। క్రియలు. कार्य, ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు బయటకు వచ్చారు. देखिए मिस्र से इजरायली बाहर आ गए। ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ బయటకు వచ్చిన తర్వాత बाहर आने के बाद ఆ ఎప్పుడైతే వాళ్ళు ఇజ్రాయేలీలు ఐగుప్తులు గుర్తించారో, వీళ్ళు జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంతానం అని వాళ్ళు గుర్తించారు. जैसे मिस्र वासी ने इन्हें पहचाना ये इजरायली परमेश्वर का और संतान है बोलकर, సంతానం అని గుర్తించారు. उन्होंने पहचाना है कि संतान है बोलकर, అయితే వాళ్ళు గుర్తించారు కానీ उन्होंने पहचान तो लिया, पहचान तो लिया, కానీ लेकिन దేవుడైతే వాళ్ళని క్రియ రూపంగా నేను ఎదుగుతానని చెప్పాడు. तो परमेश्वर ने तो उन्हें कहा था मैं कार्यों के द्वारा इन्हें पहचानता हूँ। వాళ్ళైతే వీళ్ళు ఇజ్రాయేలీలు యెహోవా దేవుని సంతానం అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. मिस्रवासी ने तो पहचान लिया है कि इजराइल जो है परमेश्वर यहोवा का संतान है। వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక అందరూ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మారుమోగిపోయినాయి.
तो मिस्र से इजरायली जब बाहर आ गए तो उनके साथ कार्यों को देखकर आसपास के सारे देशों को लोगों को ये बात पता चल चुका है। అందరి రాజుల యొక్క ప్రాణాలు సమసిల్లిపోతున్నాయి. सब राजाओं का हृदय घबरा गया। అయ్యో ఇంత గొప్ప దేవుడు इनका परमेश्वर इतना महान है, ఐగుప్తును ఓడించి, मिस्र को हराया, ఐగుప్తు రాజును ఓడించి, मिस्र के राजा को हराया బలమైన సేన, బలమైన రథాలు, గుర్రాలు వీటన్నిటి నుంచి ఓడించి, और बहुत सावर से भरा हुआ सेना है और बड़े बड़े रथ इन सबको हराकर చూడండి देखिए ఇజ్రాయేలీల్ని పాలు తేలు పవన దేశానికి మరి దేవుడు తీసుకొస్తున్నాడు. इजरायलियों को दूध और शहद बहने वाला देश के लिए परमेश्वर लेके आ रहे हैं। తీసుకొస్తున్నప్పుడు लेके आते वक्त అయితే ఐగుప్తులైతే వీళ్ళు దేవుని యొక్క సంతానం అని చెప్పి వాళ్ళు గమనించారు. मिस्रवासी ने तो पहचाना कि ये इजरायली परमेश्वर का संतान है, కానీ దేవుడైతే लेकिन परमेश्वर कहता है నా కట్టడలు, मेरे नियमों को, నా శాసనాలు, मेरी विधियों को, నా యొక్క నియమాలు मेरे आज्ञाओं के अनुसार వీటన్నిటిని పాటించాలి. इन सब का पालन करना पड़ेगा। చూడండి देखिए నిర్గమాకాండము निर्गमन की पुस्तक 15:26 గనక మనం చదివితే 15 के 26 पढ़ेगा तो 26 చదివితే 15 का మీ 26 దేవుడైన पढ़ेगा तो, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే. निर्गमन के 15 का 26 में लिखा है, यदि तू अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे और उसकी आज्ञाओं पर कान लगाए और उसकी सब विधियों को माने, तो जितने रोग मैंने मिस्रियों पर भेजे हैं उनमें से एक भी तुम पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ। ఇక్కడ మనం గమనించాలి, यहाँ देखिए క్రైస్తవులుగా నేర్చుకోవాలి. ईसाई होने के नाते सीखना है। చూడండి देखिए ఐగుప్తులో ఉన్నప్పుడు जब मिस्र में थे 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి 430 वर्ष मिस्र में रहा, మోషే యొక్క నేతృత్వంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటికి వస్తున్నప్పుడు, కానాన్ దేశానికి వెళ్తున్నప్పుడు मूसा के नेतृत्व में मिस्र से बाहर आ रहे थे कानान जाने के लिए। ఎన్నో అద్భుతాలు చేశాడు कई सारे अद्भुत कार्य हैं ఇజ్రాయేలు కళ్ళ ముందే. इजरायलियों की आंखों के सामने। అయితే వీళ్ళు దేవుని సంతానం, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని సంతానం అని తెలిసింది. उनको मालूम पड़ गया ये लोग जो है सृष्टिकर्ता परमेश्वर यहोवा का संतान है। కానీ దేవుడు ఏమంటున్నాడు? लेकिन परमेश्वर क्या कहता है? యెహోవా దేవుడు ఏమంటున్నాడు? यहोवा परमेश्वर क्या कहता है? ఇదిగో మీరు నా వాక్కును శ్రద్ధగా వినాలి, आप मेरे वचन को ध्यान से మీరు सुनना నా है, బిడ్డలో. क्योंकि आप मेरे संतान हो। ఇదిగో ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ మీరు నా సంతానం అని తెలిసిపోయింది. मिस्रवासियों को ये जान पड़ गया कि तुम मेरे संतान हो। దేవుడు అన్నాడు మోషేని జాగ్రత్త తెలియ చెప్పు, ఇజ్రాయేలులు నా జ్యేష్ఠులు అని చెప్పు అన్నాడు. मूसा ने उससे कहा था, परमेश्वर ने जाके फरोह से कहो इजरायली मेरे जेठ है। ఇదిగో అక్కడ నేను సాక్ష్యం ఇచ్చాను, मैंने वहां पे गवाही दिया, వీళ్ళు నా పిల్లలని, ये मेरे बच्चे हैं, మీరు నా జ్యేష్ఠులని. तुम मेरे जेठे हो, ज्येष्ठ हो। కానీ लेकिन మీరు నా మాట వినాలి. लेकिन आपको मेरी सुननी होगी। నా పిల్లలు కాబట్టి, मेरे संतानों నా జ్యేష్ఠులు, मेरे जेठे, ఆ జ్యేష్ఠుల సంతానం मेरे కాబట్టి ज्येष्ठ हो, इसलिए మీరు నా మాట వినాలి. तुम मेरी सुननी होगी। ఎట్లా శ్రద్ధగా వినాలి. वो भी ध्यान से सुनना। ఎంటంలో కూడా ఎలా వినాలి? सुनना कैसा सुनना होगा? ఎంటంలో కూడా శ్రద్ధగా వినాలి. बड़े ध्यान से सुनना है। అందుకే మనము లైవ్ లో వస్తున్నా, మరి వాక్యం సంఘంలో వింటున్నా, చాలా శ్రద్ధగా వినాలండి. हम अगर वचन चाहे लाइव में सुने, कलिशा में सुने, बड़ी ध्यान पूर्वक सुनना होगा। జాగ్రత్తగా విని ध्यान से सुने। దేవుడు మాట్లాడుతున్నాడని, परमेश्वर बात कर रहे बोलकर, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి परमेश्वर बात कर रहे इसलिए ఆయన మాటని వినకపోతే अगर मैं उनके नहीं सुनूंगा ఆయన కోపం వచ్చుద్ది. उनको गुस्सा आएगा। నేను నిర్లక్ష్యంగా వింటే अगर लापरवाही से सुनूंगा ఆయన కోపం వచ్చుద్ది. उन्हें गुस्सा आएगा। కాబట్టి इसलिए ఆ మాట శ్రద్ధగా వినమన్నాడు. उनकी अपनी बातों को ध्यान से सुनने के लिए बोला गया। కానాను దేశం వెళ్తున్నారు, कानान में जा रहे थे, కానాను దేశం వెళ్తున్నారు, कानान में जा रहे थे, నా మాట శ్రద్ధగా వినాలి. बोला कि मेरे बातों को ध्यान से सुनो। ఆయన దృష్టికి उनकी नजर में న్యాయమని చేయాలి. जो न्याय है वही करे। దేవుడైన వాక్కును శ్రద్ధగా వినాలి. परमेश्वर के वचन को ध्यान से ఆయన सुनना, దృష్టికి న్యాయమని उनकी చేయాలి. दृष्टि में जो ठीक है वही ఆయన करना, ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. आज्ञाओं को कान लगाना है, కట్టడలకు అనుసరించి నడవాలి. विधियों को मानना होगा। ఇది అయితే ఐగుప్తు నుంచి బయటికి వచ్చినా मिस्र से बाहर आ भी गया, తిరిగి ఆయన కట్టడలకి, ఆయన ఆజ్ఞలకి, ఆయన శాసనాలకి మనం లోబడి ఉండాలి. फिर भी उनकी आज्ञाओं को विधियों का अनुसार अधीन होना पड़ेगा। మనం యేసు ప్రభుని నమ్ముకున్నా, हम यीशु को मान भी लिया हो, మనం యేసు ప్రభుని నమ్ముకున్నా, मानो हमने यीशु को मान भी लिया, మనం బాప్తిసాలు తీసుకున్నా, बपतिस्मा भी ले लिया, మనం ప్రతి వారము ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నా, हर हफ्ता प्रभु भोज में शामिल भी हुआ हो, పాదాలు కడిగించుకుంటున్నా, पैर भी धुला रहा है, మనం हम తగ్గించుకుంటున్నా, अपने आप को कम भी कर रहे हैं, తగ్గించుకుంటున్నా, कम भी कर रहे हैं, క్రైస్తవులు
అనిపించుకుంటున్నా, ईसाई भी कहलाते हो, బైబిల్ చదువుతున్నా, बाइबल भी पढ़ रहे కానీ हो, క్రియలు ఉండాలండి. लेकिन कार्य होनी चाहिए, క్రియలు. कार्य. అందుకనే इसलिए క్రియలేని విశ్వాసము నిష్ఫలం. 20వ వచనం కనుక మనం చూస్తే याकूब का యాకోబు दूसरे अध्याय, 2:20 याकूब का 2:20 देखे तो 2:20లో 2:20 में लिखा है, 2:20 చదువు. कहता है యాకోబు 2:20 చదువుదాం. पर हे निकम्मे मनुष्यों, क्या तू ये भी नहीं जानता कि कार्य बिना विश्वास व्यर्थ है? ప్రైజ్ ది లార్డ్. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమని తెలిసి కూర్చున్నావా అని అడుగుతున్నాడు. क्या तू नहीं जानता कार्य बिना विश्वास व्यर्थ है? ఏమంటున్నాడు? क्या कहता है? వ్యర్థుడా, हे व्यर्थ, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? हे निकम्मे, कार्य के बिना विश्वास व्यर्थ है. వ్యర్థుడు అంటే ఏంటి అర్థం? हे निकम्मे का मतलब क्या है? వ్యర్థమైనటువంటి విశ్వాసం ఉంచకూడదు. तो बेकार के विश्वास में नहीं रहना चाहिए. మనం క్రైస్తవులు అని కనుక చెప్పుకుంటే, हम अपने आप को ईसाई कहलाते हैं तो, క్రైస్తవులు అని చెప్పుకోకపోతే పర్వాలేదు. अगर आप अपने आप को ईसाई नहीं कहलाते तो कोई बात नहीं. ఐగుప్తులో ఉండి వీళ్ళు ఇజ్రాయేలీలు యెహోవా యొక్క మరి సంతానం అని చెప్పిన మీరు నా మాట శ్రద్ధగా వినాలి. आप मिस्र में रहते हुए इजरायली परमेश्वर का संतान कहलाता तो आप मेरी बातों को श्रद्धा से सुनना. చుట్టూరు ఉన్నటువంటి అన్ని జనాంగాలతోటి మాట్లాడలా, तो आसपास के अन्यजाति लोगों से बात नहीं किया परमेश्वर, మాట్లాడలా, नहीं बात किया, వాళ్ళతో మాట్లాడలా. उनसे नहीं बोला నా సంతానము, तो मेरा संतान, నా జ్యేష్ఠులని मेरे लोग, ఇదిగో మీతో మాట్లాడుతున్నాను. इसलिए मैं तुमसे बात करता. కాబట్టి इसलिए మీరు జాగ్రత్తగా ఉండాలి, इसलिए तुम ध्यान से रहना है, జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना మనం है, క్రైస్తవులమే क्योंकि हम ईसाई है, చెప్పుకుంటున్నాం, बताते हैं अपना आप, మనం క్రైస్తవులని हम చెప్పుకుంటున్నాం. अपने आप को बोलते हैं हम ईसाई है. క్రైస్తవుని చెప్పుకోకపోతే, अगर ईसाई करके नहीं बताते, అసలు నేను క్రైస్తవునే కాదు అంటే आखिर में ईसाई ही नहीं बोलेगा तो మనం ఉండక్కర్లేదు, దేవుళ్ళో ఉండక్కర్లేదు. हम प्रभु में बन के रहने की మన आवश्यकता క్రియలు చూడటానికి వీల్లేదు. हमारे कार्य दिखाने की आवश्यकता ही नहीं है, ఇంకా మన బైబిల్ మీద నమ్మకం లేదు మనకి. क्योंकि बाइबल पर भरोसा नहीं हमको. నేను క్రైస్తవుని కాదు, मैं ईसाई नहीं हूँ, నేను క్రీస్తుని నమ్ముకోలేదు, मैंने यीशु पर भरोसा नहीं किया, నేను ఎందుకు చూపించాలి, मैं क्यों दिखाऊं, నేను ఎందుకు నమ్మాలి मैं क्यों भरोसा करूं, అని మనం అనొచ్చు. इस तरह हम बोल सकते हैं. కానీ लेकिन మనం ఎవరివి? हम है कौन? క్రైస్తవులు. ईसाई है, అంటే క్రీస్తుని అనుసరించి यानी నడుస్తున్నాం. कि मसीह का अनुकरण करने वाले, దేవుని యొక్క సంతానం మనం. परमेश्वर का संतान है. క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనం దేవుని సంతానం. मसीह के लहू के द्वारा धुले हुए परमेश्वर का संतान, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. इसलिए परमेश्वर हमसे बात करता है, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, हर दिन बात करता है, ప్రతిరోజు हर మాట్లాడుతున్నాడు. दिन बात करता है, ఎందుకని నా బిడ్డలు మీరు, क्योंकि आप मेरे संतान हो, నా బిడ్డలో मेरे संतान నా हो. మాట వింటే బ్రతుకుతారు మీరు. मेरे बात सुनेगा तो जीवित रह पाओगे, నా మాట వింటే బ్రతుకుతారు. मेरे बात सुनने से ही जीवित रहोगे. చూడండి, देखिए యోహాను సువార్త, यूहन्ना सुसमाचार, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయము अध्याय 11 का 11వ అధ్యాయం 25వ వచనం కనుక మనం చదివితే, 11 का 25 देखेगा तो, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. यीशु ने उनसे कहा, पुनरुत्थान और जीवन में ही हूँ, जो कोई मुझ पर विश्वास करता है या वे यदि मर भी जाए तो भी जिएगा. అంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలంట? वो विश्वास कैसी होनी चाहिए? విశ్వాసం క్రియలతో కూడి ఉండాలి. कार्य सहित होनी चाहिए विश्वास. చూడండి, देखिए ఒకసారి యాకోబు 2:17 చూద్దాం. याकूब का 2 का 17 भी देखेंगे. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి జీవము లేనిది అవుతుందంట. वैसे ही विश्वास भी यदि कर्म सहित ना तो अपने स्वभाव से मरा हुआ. చూడండి, విశ్వాసము క్రియలేనిదైతే अगर विश्वास कार्य सहित नहीं हो तो అదేమవుతుందంట? वो क्या होगा? జీవం లేనిదిగా ఉంటుందంట. वो मरा हुआ होगा. అందుకని ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, इसलिए यहाँ यीशु क्या कहता है? 25వ వచనంలో 11 का 25 में यूहन्ना, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, यीशु ने कहा पुनरुत्थान और जीवन में ही, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. जो कोई मुझ पर विश्वास करता है यदि वे मर भी जाए तो भी जिएगा. 20వ వచనం, 26वीं वचन, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును और जो कोई जीवित है और मुझ पर विश्वास करता है ఎన్నటికీ చనిపోడు, वे अनंत काल तक ना मरेगा. నిత్య జీవం. अनंत जीवन. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. क्या इस बात पर तू विश्वास करती है? మరి మార్తను ఏమని అడిగాడు? मार्था से क्या पूछा? నువ్వు నమ్ముచున్నావా? क्या तू विश्वास करती है? నమ్మితే
अगर विश्वास करते విశ్వాసం हो ఉంచుతున్నావా? तो विश्वास रखते हो, క్రియ చూపించు. कार्य दिखाओ. అంటే ఏంటి? इसका मतलब क्या ఆ है? బండ తీసేయి, वो पत्थर को हटाओ, అది క్రియ. ये कार्य है. ఇక్కడ ఏంటి? ये क्या है यहाँ पे? ఏమందామి? क्या बोली అయ్యా उसने? నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు అంది. अगर आप यहाँ रहता तो मेरा भाई नहीं मरता. మాటలైతే బాగానే మాట్లాడుతుంది. बातों को तो अच्छी तरह बातें कर रही है. యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. यीशु मसीह पर भरोसा किया అయితే उन्होंने. ఆయన పరిచర్య చేసేవాడు, उनकी परिचर्या करने ఆయన वाले ఇంట్లో हैं. చేర్చుకునేవాడు. उन्हें घर में अपनाने वाले हैं. అయ్యా నువ్వు గనుక ఇక్కడ ఉంటే अगर आप यहाँ होता, నా యొక్క తమ్ముడు చనిపోడు मेरा भाई लाजर नहीं मरता అని అంది. बोलने को కబురు बोल दिया. పంపించారు. और क्योंकि पहले से कब्र भेजा, అయ్యా రా, आइए, లాజర్ రోగిగా ఉన్నాడు, लाजर बीमार है, లాజర్ రోగిగా ఉన్నాడు. बीमार पड़ा है लाजर. కానీ లాజర్ చనిపోయాడు, लेकिन लाजर अब मर गया है, తర్వాత చనిపోయాడు. मर गया है. ఇప్పుడు ఆమె అంటది, अब वो कहती है అయ్యా చనిపోయాడు वो లాజర్. मर चुका है लाजर. చనిపోయి 4 రోజులు అవుతుంది, मरकर 4 दिन हो गया. 4 రోజులు అవుతుంది. 4 दिन हो गया. ఓ మార్తా, मारता, సరే మంచిదే, अच्छी बात है, నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, तू मेरा सम्मान करती है, నాకు నువ్వు కబురు పంపావు, कब्र भी भेजी है, నా కోసం ఎదురు చూస్తున్నావు, मेरा इंतजार भी कर रही కానీ हो. నువ్వు నమ్ముతావా? क्या तुम विश्वास करते हो? నువ్వు విశ్వాసం ఉంచుతావా? विश्वास करते हो? విశ్వాసం ఉంచితే अगर विश्वास रखती ఆ है రాయిది, तो पत्थर हटाओ. అది క్రియ. ये कार्य है. విశ్వాసము विश्वास క్రియ. कार्य. ఆ రాయిది అని. उस पत्थर को हटाओ. అప్పుడు ఏమందామి? तब क्या बोले उसने? తీసిందా? निकाल दी? తీలా. नहीं. ఏమంది? क्या बोलने लगी? అయ్యా 4 రోజులు అవుతుంది చనిపోయి, मरकर 4 दिन हो गया. అది వాసన వచ్చుద్దేమో, బాడీ वो बदबू आएगा, वो लाश బాడీ వాసన వచ్చుద్ది. लाश बदबू आएगी. క్రైస్తవ జీవితము ईसाई की जिंदगी ఈనాడు కూడా అలానే ఉందండి, आजकल भी ऐसा ही है. అలానే ఉంది. ऐसा ही है. క్రైస్తువులు అంటున్నాం, ईसाई कहते हैं, నమ్ముకుంటున్నాం, भरोसा रखते हैं, వాక్యాలు వింటున్నాం, वचन सुनते हैं, సంఘాలకు వెళ్తున్నాం. कलिशे में जाते हैं. ఎప్పుడు యేసు ప్రభుని ఏ స్థలంలో మహింపరచాలో, ఎప్పుడు ఆయన్ని గౌరవించాలో, ఎప్పుడు ఆయన క్రియలు చేయాలో అవి చేయలేకపోతున్నాం మనం. तो कब यीशु मसीह की महिमा बढ़ानी होगी, कब उनका कार्य करना होगा, जब उनके सामर्थ्य बढ़ानी होगी, गवाही बनना होगा, तब नहीं कर पा रहे हम. అందు యేసు అంటాడు ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోతే బ్రతుకుతాడు. मुझ पर विश्वास रखने वाला अगर यदि मर गए तो जी उठेगा. ఇక్కడ జాగ్రత్తగానండి, यहाँ ध्यान से सुनिए, ఇక్కడ 2 విషయాలు. यहाँ 2 विषय दिखता है. యేసు విశ్వాసం ఉంచితే, यीशु मसीह पर विश्वास रखने से ఆయన మేఘాల మీద వచ్చేటప్పుడు, जब वो बादलों पे आएगा, యేసులో వచ్చేటప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు, यीशु मसीह आने से आते वक्त जो చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. जो प्रभु में मरे हैं वो जीवित हो जाएंगे. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు. जो जीवित होते हुए जो विश्वास रखते యేసు हैं, ప్రభు వచ్చేటప్పుడు సజీవంగా ఉన్నవారు. जब यीशु मसीह आते वक्त जो जीवित रहते ఇందులో हैं, ఉన్న మర్మం అదే, इसके अंदर का छुपी हुई बात यही है. సజీవంగా ఉన్నవారు वो जीवित रहते हैं, రేపపాటులో మారిపోతారు. वो पलक झपकने के समय में बदल जाते हैं. ఏమన్నాడు? क्या कहता है? చనిపోయిన వాళ్ళేమో బ్రతుకుతారు. जो मरे हैं वो जीवित हो जाएंगे. యేసునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, जो विश्वास रखा और मर गए वो जीव उठेंगे, బ్రతుకుతారు. जीव उठेंगे. అయితే ఎవరైతే బ్రతికున్నారో, जो कोई जीवित है विश्वास करते हुए బ్రతికున్నారో जीवित है, వాళ్ళు చనిపోరు, वो कभी नहीं मरेंगे, చనిపోరు, कभी नहीं मरेंगे. రెప్పపాటులో మారిపోతారు, वो बस बदल जाएंगे. రెప్పపాటులో మారిపోతారు. पलक झपकने के समय में ही बदल కానీ ఇది जाएंगे. సత్యము, ये सत्य है, ఇది సత్యము. ये सत्य है. ఎందుకంటే क्योंकि 1వ కొరింథీలో पहला कुरिन्थी పౌలు గారు ఏం చెప్తాడంటే, पौलुस क्या कहता है? 15వ అధ్యాయం అనుకుంటాను, పౌలు గారు చెప్తాడు. 15 अध्याय में पौलुस कहता है, 15వ అధ్యాయము 15 अध्याय का ఏమంటాడంటే, శరీరము అంటే 15:43లో శరీరము ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 43 में लिखा है, वह अनादर के साथ बोया जाता है ఆ, और तेज के साथ जी उठता है, हाँ। निर्बलता के साथ बोया जाता है और सामर्थ्य के साथ जी उठता है. చూడండి ఇక్కడ देखिएगा ఏమంటున్నాడు, क्या कहता है. శరీరం అంట शरीर जो है ఘనహీనమైనది ఎత్తబడి, अनादर के साथ बोया जाता है. చనిపోయినప్పుడు ఏమైనా మనలో ఏముంటుందా? जब मर जाते तो हमारे अंदर क्या कुछ रह जाता है? ఏముండదు, कुछ नहीं रहता, ఏముండదు. कुछ नहीं रहता. కానీ అలానే పాతి పెడతారు. तो इसे ऐसा ही हमें दफना देते కానీ हैं. యేసునందు విశ్వాసం ఉంచాం మనం, लेकिन हमने यीशु मसीह पर विश्वास रखा, యేసు నమ్ముకున్నాం, यीशु पर भरोसा किया है. ఆయన క్రియలు ఆయన కట్టడల్లో ఉన్నాం మనం, उनके कार्यों में है हम, లోకానికి ఒక సాక్ష్యంగా మనం ఉన్నాం. संसार में एक गवाही बन के रहा, మనల్ని పాతి పెడతారు. हमें दफना देंगे. అందుకే అంటాడు, इसलिए कहता है, ఇంకా అంటాడు, और कहता है, మహిమ గలదిగా బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా లేపబడతారు. तो कहता है अनादर के साथ बोया जाता है
और तेज के साथ जी उठाता है। యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు जब यीशु मसीह बादलों में आएगा, చనిపోయిన వాళ్ళు లెగుస్తారు, जो प्रभु में मरे हैं वो जी उठेंगे, బ్రతికున్న వారు जो प्रभु में जिंदे हैं సజీవంగా మారారు. वो बदल जाएंगे। ఈ ఆశతోనే మనం బతుకుతాం. इसी आशा से हम जीते। మనకి నిలబడమైన పట్టణం ఏమి లేదండి. हमारे लिए स्थिर स्थायी नगर कुछ भी नहीं है। పౌలు అంటాడు, पौलुस कहता है బయటికి పోయినా बाहर जाओ, ఇంట్లోకి వచ్చినా घर में जाओ శోధనే శోధనలు, तो युद्ध ही युद्ध है, శోధనలే శోధనలు, युद्ध ही मुकाबला ही मुकाबला है। ప్రతిరోజు हर दिन బ్రతికుని కూడా చనిపోయిన వారిగా బ్రతుకుతున్నాం. तो हर दिन जिंदा तो है मगर ऐसा जिंदा है मरे हुए के बराबर। సమస్యలే సమస్యలు, समस्या ही समस्या, సమస్యలే సమస్య ही సమస్యలు. సమస్య. కానీ అన్ని జనులకి వస్తాయి, మనకే వస్తాయి. लेकिन ऐसी समस्या आने जाते के पास भी आएगा, हमारे पास भी। మీరు వాళ్ళకి రావు అనుకోబాకండి, तो आप ये मत सोच रहे उनके पास कोई समस्या नहीं है। వస్తాయి. आते हैं सब ఈ लोग। భూమి ఉన్నంత కాలం, जब तक ये पृथ्वी रहेगा, ఈ శరీరంలో ఉన్నంత కాలం जब तक इस शरीर में रहेंगे, వాళ్ళకి వస్తాయి, उनको भी मिलेगा मन की क्लेश, वस्तु। समस्या हमें भी मिलेगा, మనకే వస్తాయి. हमारे पास भी आएगा। కానీ మనలో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే, लेकिन हमारे अंदर की आनंद क्या है? నాకు ప్రభు ఉన్నాడు, मेरे साथ प्रभु है, నా ప్రభు సహాయం చేస్తాడు, मेरे प्रभु मेरे को मदद करेगा, నాకు సహాయం చేస్తాడు. मदद करेगा। బాధల్లో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నా శోధనలో నా ప్రభు నన్ను కాపాడతాడు. मेरी संकट, समस्या, परेशानी, दिक्कतों में मेरे प्रभु मुझे बचाएगा। నేను ఒంటరిగా లేను, मैं अकेला नहीं हूँ, నన్ను ఎడవరు ఎడబాయుడు. वो मुझे ना छोड़ेगा ना त्यागेगा। ఇంకొకటి, एक और बात, ఇదిగో యేసు ప్రభు వస్తే जब यीशु मसीह ఈ आएगा, బాధలు, ఈ శోధనలన్నిటిని వదిలిపెట్టి सारा दुख तकलीफों को छोड़कर ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. प्रभु के पास चले ఈ जाएंगे। ఆశతో బ్రతకాలి. इसी आशा से అట్లా जीना, కాకుండా ऐसा ना होते हुए ఈ జీవన విధానంలో పడిపోతే इस संसार की मोहमाई में फंस कर అసలే బాధల్లో ఉన్నాం. वैसे ही तकलीफों में हम, యేసు ప్రభు వచ్చి మనం ఎత్తపడకపోతే यीशु मसीह आने के बाद अगर उठा लिए नहीं गए तो ఇక బాధలే బాధలుగా, और आगे और बड़े दिक्कत आएंगे, ఇంకా బాధలే బాధలుగా. और परेशानी में फंस जाएंगे। అందుకని इसलिए ఇప్పుడు ఈ శరీరంలో ఉండి अब इस देह में ఎన్ని रहकर బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నిందుకులు వచ్చినా, चाहे कितना भी संकट समस्या आ जाए, ప్రభువులో మనము క్రియలలో మంచి క్రియల్లో మనం ఆ క్రియలు మనం చేస్తే, प्रभु में होते हुए अच्छे कार्य हम अगर करें, ఆయనకి ఇష్టంగా జీవిస్తే उनकी इच्छा के अनुसार ఈ जिएंगे, బాధలన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. ये सारे समस्या से हम छुटकारा पाएंगे। కాబట్టి इसलिए క్రైస్తవులమైన మనము, ईसाई होने के नाते క్రీస్తు యొక్క బిడ్డలు అనుకున్న మనము, जो मसीह के संतान हैं, हम లోకములో క్రైస్తవులు అనిపించుకుంటున్న మనము, संसार में परमेश्वर के संतान कहलाते हैं, క్రైస్తవులు అనిపించుకుంటున్న మనము संतान कहलाते हम। క్రియలు కలిగి ఉండాలి, कार्य होना चाहिए हमारी जिंदगी में, క్రియలు కలిగి ఉండాలి. कार्य होनी चाहिए हमारी जिंदगी మరి में। యాకోబు పత్రిక याकूब की लिखी पत्री 2:26 మనం చూస్తే, 2:26 में देखिएगा तो, ప్రాణం లేని శరీరం ఎలా నిర్జీవమో అలాగే క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. अतः जैसे देह आत्मा बिना मरी हुई है, वैसा ही विश्वास भी कर्म बिना मरा हुआ है। సరా, देखा, ప్రాణం లేని శరీరం ఎలా నిర్జీవము, कहता है अतः जैसे देह आत्मा के बिना मरी हुई है, అలాగే క్రియలు లేని విశ్వాసము నిర్జీవం. वैसा ही विश्वास भी कर्म बिना मरा हुआ है। అంటే మనం ఇప్పుడు క్రైస్తవులు అనిపించుకున్న క్రియలు చూపించాలి, हम मसीह कहलाने के लिए कार्यों को दिखाना होगा, అప్పుడే దేవునికి ఇష్టంగా ఉంటాం. तभी हम परमेश्वर को पसंद అప్పుడే आएंगे। మనల్ని క్రైస్తవులు అన్నారు, మనం కూడా క్రైస్తవులు అనడానికి ఒక ఆనందం మనకుంటది. तो तभी जैसे दुनिया तो हमें ईसाई बोलती है, तो अपने आप को भी आनंद मिलेगा, हाँ सच्ची में हम ईसाई है, నిజంగా నేను క్రైస్తవుని, हाँ मैं सच्ची में एक ईसाई हूँ, నిజంగా క్రైస్తవునే. मैं सच्ची में ईसाई हूँ। ఇక్కడ 14వ వచనం కూడా చూస్తే యాకోబు 2:14, याकूब का 2:14 भी देखिएगा तो, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం అని చెబితే ఏం ప్రయోజనం అంటాడు. कहता है हे मेरे भाइयों, यदि कोई कहे कि मुझे विश्वास है पर वे कर्म नहीं నేను करते, లోకంలో ఉన్నాను, मैं तो संसार में हूँ, నేను బైబిల్ అనుసారంగా లేను, मैं बाइबल के अनुसार नहीं हूँ, నాలో క్రియలు లేవు, मेरे अंदर कार्य కానీ नहीं, క్రైస్తవుణ్ణే, फिर भी मैं ईसाई हूँ, క్రైస్తవుణ్ణే. ईसाई हूँ। మరి క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెబితే ఏం ప్రయోజనం. मुझे यदि कोई कहे कि मुझे विश्वास है पर वे कर्म ना कर सकते तो क्या फायदा। అప్పుడు అంటాడు యాకోబు, आप क्या बोलता है याकूब, అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా. क्या ऐसा विश्वास कभी उसका उद्धार कर सकता है? అట్టి విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. तो बिना कार्य का विश्वास, ఒక క్రైస్తవుడు एक विश्वास, క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే कार्य बिना विश्वास ये बोलता అట్టి है, విశ్వాసం మనం రక్షించగలదా. इस तरह का विश्वास क्या उसे उद्धार दे सकेगा? విశ్వాసం ఉందండి, हमारे पास विश्वास है, ప్రభు నమ్ముకున్నాం, प्रभु पर भरोसे की మనకు है, రక్షణ దొరికిపోయింది. हमें उद्धार मिल गई
गई है। రక్షణ అంటే ఏంటి? उद्धार का ఆయన मतलब क्या है? క్రోధం నుండి మనం విడుదల పొందాం. उनके प्रकोप से हम छुटकारा पाए, దేవుని యొక్క క్రోధం నుండి విడుదల పొందాం, परमेश्वर के प्रकोप से छुटकारा पा लिए हैं, రక్షించబడ్డాం. उद्धार पा चुके అంటే हैं। అర్థం ఏంటి? इसका मतलब क्या है? పాపంలో లేం మనం. पाप में नहीं है, ఆ పాత స్వభావాలు పోయినాయి, वो पुराना सारा स्वभाव चला गया, అవన్నీ పోయినాయి. सारा स्वभाव चला गया, నూతన సృష్టి. हम नया सृष्टि है। ఎవరైనా ప్రభువులో ఉంటే నూతన సృష్టి. यदि कोई प्रभु में तो वो नई सृष्टि है। పాతవి గతించెను, पुरानी बातें बीत गई हैं, కొత్తవి మొదలైను. सब नया हो गया। పాతవి కనపడకూడదండి. पुराने दिखाई नहीं देनी चाहिए। చూడండి, ఇంట్లో ఏదైనా వేస్ట్ వస్తువులు ఉంటే अगर में ऐसी कोई बेकार की वस्तु है, అన్నిటిని తీసుకెళ్లి నిప్పు అంటిస్తాం. सब चीजों को ले जाके हम आग लगा देते हैं, అన్నిటిని. सबको जला देते हैं। ఏది పాత సామాన్లు వేస్ట్ అయినవి, మనకి ఏది వద్దు అనుకున్న అన్నిటిని తీసుకెళ్ళి ఏం చేస్తాం? जो हमारे घर में फालतू के पड़े बेकार के हैं, किसी काम करने हैं, उन सब चीजों को ले जाकर हम क्या करते ఏం हैं? చేస్తాం? क्या करते हैं? తగలబెట్టేస్తాం. तो जला देते हैं, కనపడదు, फिर दिखाई नहीं देता वो चीज, కనపడవి కయ్యి. आगे को नहीं दिखता। అదే విధంగా इसी प्रकार మనలో కూడా हमारे अंदर అంతకు ముందు ఉన్న పాత స్వభావం, इससे पहले की पुराना स्वभाव, ప్రాచీన స్వభావం, पुराने स्वभाव, ఆ దహించు అగ్ని, जो भस्म करने वाला आग, దహించు అగ్ని దేవునిలో परमेश्वर के जो परमेश्वर है वो आग, ఇక అవి కనపడకూడదు. वो नहीं दिखाई देनी चाहिए, అవి కనపడకూడదు. नहीं दिखाई देनी चाहिए। చూడండి, देखिए, ఆ ఐగుప్తునైతే వదిలిపెట్టారు. मिस्र को तो छोड़ दिया, ఇజ్రాయేలీలు इजरायली పాపలోకానికి సాదృశ్యంగా ఉండే ఐగుప్తునైతే వదిలిపెట్టారు. पाप दुनिया का सादृश्य जो था मिस्र, उसे तो छोड़ दिया, కానీ ఐగుప్తాలను వదిలిపెట్టలేదు. लेकिन मिस्र उन्हें नहीं छोड़ा। ఐగుప్తుని వీళ్ళు శరీర పరంగా వదిలిపెట్టారు గాని ఆలోచనలు స్వభావ పరంగా వదిలిపెట్టలా. इजरायली भी मिस्र को शरीर के अनुसार तो छोड़ दिया, स्वभाव सहित सोच के सहित मिस्र को नहीं छोड़ा। వాళ్ళు ఏమంటారు? वो क्या कहते అసలు हैं? అక్కడ ఉంటేనే బాగుండేది, आखिर वहीं रहते तो अच्छा लगता, మేము అక్కడ ఉంటేనే బాగుండేది, वहीं रहते तो अच्छा लगता, అవే తింటే బాగుండేది, वही चीज खाते तो अच्छा लगता, అక్కడ ఆడతోనే ఉంటే బాగుండేది. उन्हीं के साथ रहते तो कितना अच्छा लगता। వీళ్ళు ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరినా ये लोग मिस्र से कानान के लिए निकल भी गया, స్వభావాలు మారలేదంట, स्वभाव बदला नहीं, ఆ అలవాట్లు మారలేదు, वो आदत नहीं వాళ్ళ बदली, క్రియలు మారలేదు. उनके कार्य नहीं बदला। ప్రయోజనం ఏముంది? फायदा क्या हुआ? ప్రయోజనం ఏముంది? क्या फायदा हुआ? చూడండి ప్రియులారా, देखिए प्रिय, అందుకని దేశము నుండి బయలుదేరిన వారిలో ఒక కాలేబు యెహోషువ ఎవరో కానాను వెళ్ళలేదండి. मिस्र से जो निकले थे उनमें से एक कालेब और योशुआ के अलावा कोई भी कनान में नहीं गया। మరి వాళ్ళని తీసుకెళ్ళకూడదని అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు. तो परमेश्वर ने क्या मिस्र में रहते हो तो पहले ही बोल दिया था, क्या उन्हें लेके नहीं जाऊंगा? వాళ్ళ కొరకు ఒక గొర్రె పిల్లని వధించి పస్కా బలిని అర్పించాడు. उनके लिए मेमना का वध किया, पसा का पर्व किया, రక్తం సిందించబడింది. तो लहू बहाया गया। ఆ తర్వాత उसके बाद మేఘంలో బాప్తిసం తీసుకున్నారు. बादल के नीचे बपतिस्मा हुई। ప్రతిరోజు దేవుడి యొక్క అద్భుతం చూస్తున్నారు. हर दिन परमेश्वर का अद्भुत को देख रहे, పగలు మేఘస్తంభం చూస్తారు, दिन में बादल के खंभों को देखते, పగలు మేఘస్తంభం, दिन में बादल का రాత్రి खंभा, అగ్నిస్తంభం. रात को आग की వాళ్ళ खंभा, కళ్ళ ముందు అద్భుతాలు. उनकी आंखों के सामने अद्भुत దేవుడు कार्य, ఉన్నాడు అని, परमेश्वर है बोलकर, అదృశ్య దేవుడు ఉన్నాడు అని अदृश्य परमेश्वर है, మోషే ద్వారా मूसा के द्वारा, మూసా के द्वारा అద్భుతాలు చేస్తున్నాడు. अद्भुत कार्य करते जा ఇంకోటి रहे అంటారు, हैं। एक और बात कहते हैं, మోషే हे मूसा నువ్వు మాకు వద్దు, आप हमें नहीं चाहिए, ఇంకొక నాయకుడిని మేము ఎన్నుకుంటాం. दूसरा नेतृत्व करने वालों को चुनेंगे हम। దాని అర్థం ఏం తెలుసా? इसका मतलब क्या पता है? మాకు ఈ దేవుడు వద్దు, हमें ये परमेश्वर नहीं चाहिए, మాకు ఈయన వద్దని అర్థం. हमारे लिए ये परमेश्वर नहीं ఎందుకంటే మంచి चाहिए, మాటలు చెప్తున్నాడు కదా. क्योंकि अच्छी बातों को बोलता है ना, మోషే మంచి మాటలు చెప్తున్నాడు. मूसा अच्छी बातों को कहता है। అయ్యా మీరు కానాను వెళ్తారు, अब तो कानान जाओगे, పాలు తేనెల పొందే దేశం వెళ్తారు दूध और शहद बना वाला देश में जाओगे, అని చెప్తున్నాడు కదా. बता रहा ఈ था ना। చెప్పే మంచి మనిషిని వద్దని, ये अच्छा बताने वाले इंसान को मना ఈ किया, మంచి మనిషిని వద్దని ये अच्छे इंसान नहीं चाहिए, ముక్కు మోహం తెలియని जिसको जो अनजान था, ఎవరో నాయకుడిని కావాలని కోరుకుంటారు. कोई और हमें नेतृत्व करना అసలు हमें ముక్కు మోహం चाहिए। తెలీదు, तुम तो उसको जानते तक भी नहीं, शक्ल तक भी। మరి అతన్ని ఎందుకు అనుకుంటున్నారు? ऐसे लोगों को क्यों चुनना चाहते हो? అందుకు దేవునికి కోపం వచ్చింది. इसलिए परमेश्वर को गुस्सा आ गया, దేవునికి అంతకు కోపం వచ్చింది. इसलिए गुस्सा आ गया। వీళ్ళు ఐగుప్తు వదిలిపెట్టారు గాని, ये लोग तो मिस्र को तो छोड़ दिया, వదిలిపెట్టారు గాని छोड़ दिया, ఆ స్వభావాలు పోలా. वो स्वभाव नहीं छोड़ा इन्होंने। మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే हम एक बार सोचे, మనం క్రైస్తవులమి, हम ईसाई है, క్రీస్తులో ఉన్నాము, मसीह में है, ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము, उनके लहू के द्वारा धुल चुके దేవుని हैं, యొక్క క్రోధం నుంచి మనం కాపాడబడ్డాము, परमेश्वर के प्रकोप से हम बचाए गए మనం हैं, బలలో हम పాల్గొంటున్నాము, प्रभु भोज में शामिल हो जाते हैं, మారు మనసు పాప క్షమాపణ పశ్చాత్తాపంతో బాప్తిసం తీసుకున్నాము, मन फिराव पाप क्षमा पश्चाताप के द्वारा बपतिस्मा लिए हैं, ఆయన యొక్క కట్టడల విధుల్లో उनके పాల్గొంటున్నాము, नियमों में कानून में हम शामिल होते हैं, పాల్గొంటున్నాము, शामिल होते हैं, విశ్వాసాన్ని చూపిస్తున్నాము. विश्वास को दर्शाता है, కానీ క్రియలు लेकिन कार्य క్రియలు कार्य
ఎక్కడైతే ప్రభువును మనం మహింపరచాలో, जहाँ प्रभु की महिमा करना चाहिए, ఎవరి మధ్యలో మనం ప్రభువును మహింపరచాలో, जिन लोगों के बीच में परमेश्वर की महिमा करनी चाहिए, అక్కడ గనక ఆ మహిమ వాళ్ళ ద్వారా రాకపోతే, अगर ऐसा जगह में परमेश्वर की महिमा नहीं आया, దేవుడు అంటాడు, परमेश्वर कहता है, దేవుడు అంటాడు, అరే ఎందుకు వీళ్ళని పుట్టించానా అంటాడు. क्यों मैंने इन्हें बनाया हूँ बोलता है. ఇస్కరియోతు చూడండి, इस्करियत यहूदा को देखिएगा. ఇస్కరియోతు చూడండి, इस्करियत 3.5 సంవత్సరాలు ఉన్నాడు, 3.5 वर्ष रहा, అద్భుతాలు చేశాడు, अद्भुत कार्यों को देखा, అద్భుతాలు చూశాడు, अद्भुत कार्यों को ఆయన ద్వారా కూడా చేయించాడు. उन्हीं के द्वारा भी कराया. ఇద్దరిద్దరు వెళ్ళినప్పుడు जब दो करके गए యేసు ప్రభువు పోయే స్థలానికి ముందే ఇద్దరిద్దరు పంపించినప్పుడు, जहाँ यीशु को जाना होता था उससे पहले ही दो जन को भेजते थे. యోధేశ్వరుడు కూడా ద్వారా దేవుడు అద్భుతం చేయించాడు. द्वारा भी परमेश्वर अद्भुत నూనె రాసి ప్రార్థనలు చేస్తే तेल लगा के प्रार्थना किया, అద్భుతాలు జరిగినాయి, बोला कि अद्भुत कार्य हुआ, అద్భుతాలు జరిగినాయి अद्भुत कार्य हुआ దేవుని నామంలో. परमेश्वर के नाम से. అయితే ఏదో ఇస్కరియోతు लेकिन यहूदा इस्करियत ఏం చేశాడండి, क्या किया है, ముందుగానే पहले ही 30 నాణ్యాలు తీసుకున్నాడు. 30 सिक्का ले लिया, అంటే यानी कि యేసు ప్రభుని అమ్మేయటానికి. यीशु मसीह को बेचने के लिए. ఎందుకో తెలుసా, क्यों पता है, ఈ 3.5 సంవత్సరాలు ఉన్నాడు కానీ, 3.5 वर्ष तो था साथ में, ఉన్నాడు కానీ रहने को था, స్వభావం మారలా, क्योंकि स्वभाव नहीं बदला, క్రియలు మారలా. कार्य नहीं बदले. అవి తర్వాత ఆయన క్రియల ద్వారా కనపడ్డాయి, वो बाद में उनके कार्यों के द्वारा दिखाई पड़ा है, అప్పుడు కనపడ్డాయి. तब दिखाई पड़ा. అదే మనవి కూడా तो इस प्रकार हमारे సమయం వచ్చినప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పి తెలియచేయాలండి. समय के मुताबिक हम अपने आप को प्रकट करना है कि हम ईसाई है, క్రైస్తవుల్ని. मैं हूँ ईसाई. దానికి ఒక నిదర్శనం उसका एक सादृश्य బైబుల్. बाइबल है. बाइबल है. చూడండి, देखिए అబ్రహాం గురించి మనం చూస్తే, अब्राहम को आप देखिएगा, అబ్రహాము 21 వచ్చిన యాకోబు 2:21 చదివితే, याकूब का 2:21 देखिएगा तो యాకోబు 2:21 చదువుదాం. याकूब का 2:21. యాకోబు 2:21లో, जब हमारे पिता अब्राहम ने अपने पुत्र इसहाक को वेदी पर चढ़ाया तो क्या वे कर्मों से धार्मिकता ना ठहराया था. చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి देखिएगा ఏమంటాడు, क्या कहता है, తీర్పు పొందలా, उसने तो धर्मी ठहराया था ना, నీతిమంతుడని. धर्मी बोलकर. ఏమన్నాడు, ఇస్సాకును బలియమన్నాడు. तो इसहाक को तो बलि के लिए पूछे मांगा था. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, जब परमेश्वर ने अब्राहम को बुलाया था, చూడండి, జలప్రళయం అయిపోయినాక तो जल प्रलय खत्म होने के बाद 352 సంవత్సరాలకి ఆయన పుట్టాడు. 352 साल में वो पैदा हुआ, అబ్రహాం పుట్టాడు. अब्राहम पैदा हुआ. జలప్రళయం ఆదాము నుంచి జలప్రళయం దాకా 1656 సంవత్సరాలు జరిగింది. आदम से लेकर जल प्रलय तक 1656 साल हुआ था. అయితే तो फिर జలప్రళయం అయిపోయిన తర్వాత प्रलय खत्म होने के बाद 352 సంవత్సరాలకి అబ్రహాం పుట్టాడు. 352 साल के समय में अब्राहम पैदा हुआ. అబ్రహాం పుట్టినప్పుడు अब्राहम जब पैदा हुआ, అబ్రహాం యొక్క 75 సంవత్సరాల వయసులో अब्राहम की 75 साल की उम्र में అన్ని జనులలో కలిసి अन्य जाति से मिलकर అన్ని జనుల యొక్క ఆచారాలు చేస్తున్నప్పుడు, अन्य जाति का परंपरा के अनुसार चल रहा था. నన్ననే సూర్యదేవుడిని పూజిస్తున్నప్పుడు नन नामक सूर्य की देवता की पूजा कर रहे थे. అక్కడి నుంచి అబ్రహాం పిలిచాడు. वहां से अब्राहम को बुलाया. అబ్రహాం పిలిచాడు. अब्राहम को बुलाया. అబ్రహాం చూడండి, अब्राहम को देखिए, తన దేశాన్ని రాసింది, తన దేశాన్ని వదిలిపెట్టాడు, लिखा हुआ है वो अपने देश को छोड़ा, బంధువులను వదిలిపెట్టాడు, अपने रिश्तेदार को छोड़ा, తన ప్రదేశాన్ని अपने వదిలిపెట్టాడు, प्रांत को తన छोड़ा, తండ్రిని अपने पिता को, అందరిని తీసుకుని सबको छोड़ा కానాను బయలుదేరాడు. और वो निकल गया कानान के लिए. కానాను బయలుదేరి कानान के लिए निकल चुका है. అయితే तो फिर ఇంతవరకు బాగానే ఉంది. यहाँ तक तो ठीक ही था. దేవుడు శబాష్ అన్నాడు. परमेश्वर ने शाबाश बोला. అందుకు దేవుడు నీ వంశముల ద్వారా, నీ యొక్క సంతానం ద్వారా భూలోకంలో వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు. इस बात को लेकर परमेश्वर ने कहा तेरे वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे, ఆశీర్వాదం పొందుతారని చెప్పాడు. आशीष पाएंगे. అంటే సంతోషించాడు. इस बात से खुशी बनाई. అబ్రహాము పిలవంగానే బయటకు వచ్చాడని, अब्राहम को बुलाते ही वो बाहर आ అన్ని ఆచారాలను వదిలిపెట్టుకొచ్చాడని, गया. अन्य व्यवहार को परंपरा को छोड़कर आ गया. అని సంతోషించాడు. इसलिए वो खुश हो गया. సంతోషించేమన్నాడు, खुश होकर क्या कहा, నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వించబడతాయి అన్నాడు. तुम्हारे वंश के द्वारा पृथ्वी भर के सारे कुल आशीष पाएंगे. అయితే तो फिर సమయం వచ్చినప్పుడు, जैसे समय आ गया, समय 25 సంవత్సరాలు వేచి ఉన్నాడండి. तो 25 साल तक इंतजार करता रहा.
కుమారులు సంతానం లేకుండా बिना संतान का 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. संतान की खातिर 25 वर्ष उसने इंतजार किया। దేవుని సన్నిధిలో परमेश्वर के सम्मुख में విధేయత కలిగి विधेयता दिखाते हुए, విధేయత కలిగి आज्ञाकारी बनकर, ఆయన చెప్పిన మాటలు వింటూ उनके कहने वाली बातों को सुनते అన్ని हुए, జనుల మధ్యలో ఒక సాక్షార్థంగా अन्य जाति के बीच में एक गवाही के तौर ఒక पर, సాక్షార్థంగా ఉండి गवाही के तौर पर रहा। ఆయన వేచి ఉన్నాడు. वो इंतजार करता रहा। అయితే तो फिर 25 సంవత్సరాల తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు. तो 25 साल के बाद परमेश्वर ने संतान दिया। ఆ సంతానాన్ని उस संतान को ఏమన్నాడు? क्या कहा? ఇస్సాకుని ఇదిగో పెరిగి పెద్దయినాక కొంచెం వయసు వచ్చిన తర్వాత బలిమన్నాడు. तो इसहाक के विषय में बोला, थोड़ा बड़ा होने के बाद मेरे लिए बलि चढ़ा। ఇప్పుడు ఆయన ఉంచిన విశ్వాసం ఎక్కడ కనపరచాలి? अभी अब्राहम को आवश्यकता था उसने जो विश्वास रखा दिखाना। అర్థమవుతుంది మీకు? समझ में आ रहा है? ఆ విశ్వాసము उस विश्वास को ఇక్కడ కనపడాలి. यहाँ दिखाना है, అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. तभी परमेश्वर शाबाशी देगा। మనం క్రైస్తవులమే, हम तो है ईसाई, మనల్ని ఎవరు కాదనరు. हमें कोई मना नहीं करेगा। మనం యేసుప్రభుని నమ్ముకున్నాం, हमने यीशु पर भरोसा किया మనం है। స్వయంగా అంటున్నాం యేసుప్రభుని నమ్ముకున్నాం అని. खुद बोलते हैं हम यीशु को अपनाए हैं, మంచిది. अच्छी बात है। కానీ లేకిన్ ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే आज पवित्र आत्मा प्रभु क्या कहता है? ఎక్కడ ఆయన్ని మహింపరచాలో जहाँ उनकी महिमा करनी అక్కడ होगी, మహిమ రావాలి. वहाँ परमेश्वर की महिमा करनी है, అక్కడ మహిమ రావాలి. वहाँ होनी है परमेश्वर की। మార్తా కూడా అంటది, मार्ता भी कहती है, అయ్యా నువ్వు దేవుని కుమారుడివే, तुम तो परमेश्वर का पुत्र అసలు हो, నువ్వు ఉంటే నా కుమారుడు నా తమ్ముడు చచ్చిపోడు, अगर तुम रहता तो मेरा भाई नहीं मरता, నీవే నాకు ఆశ ఉంది. तुम पर मेरा आशा था। అయితే ప్రభు అంటాడు, तो प्रभु कहता ఓ है, మార్తా, हे मार्ता, నా యందు విశ్వాసం చనిపోయిన బతుకుతాడు, मेरे पर विश्वास करने वाला अगर मर भी गए तो जी उठेगा, బ్రతుకున్నవాడు చనిపోడు. जो जिंदा रहेगा वो कभी नहीं मरेगा। కాబట్టి విశ్వాసం ఉంచుతున్నావా? इसलिए क्या विश्वास रखते हो? ఉంచుతున్నానయ్యా, उसने बोला हाँ रखती हूँ, ఉంచుతున్నానయ్యా. रखती हूँ। నీ తమ్ముడు లెగుస్తాడు. हाँ तुम्हारा भाई जिंदा हो जाएगा। నువ్వు ఎప్పుడు ఆశ చూస్తుంది? वो कब से आशा लगा? అవునయ్యా, हाँ తప్పకుండా లేస్తాడు, वो जरूर जी उठेगा, తప్పకుండా లెగుస్తాడు. जरूर जी కానీ उठेगा। ఆయన ఇప్పుడే లెగుస్తాడు. उन्होंने कहा मगर अब जिंदा होगा ఇప్పుడా? क्या? भी ఇప్పుడే లెగుస్తాడు. यीशु ने बोला हाँ अभी। నువ్వు నమ్ముతున్నావా? क्या भरोसा रखते हो? అనేకమైన యూదుల మధ్యలో बहुत सारी यहूदियों के बीच में అనేక గ్రామాల నుంచి వచ్చారు. बहुत सारे गांव से लोग आए, లాజర్ను ప్రేమించిన వారు, लाजर से प्रेम करने वाले, మార్తను ప్రేమించిన వారు, मार्ता से प्रेम करने మరియను वाले, ప్రేమించిన వారు, मरियम से प्रेम करने అనేక वाले, గ్రామాల నుంచి వచ్చారు. कई सारे गांव से आए हैं। అనేక గ్రామాల మధ్యలో మనుషుల మధ్యలో वह कई गांव के लोगों के बीच में యేసుప్రభు అడిగాడు. यीशु मसीह ने पूछा, ఏమంటుంది తెలుసా? वो क्या कहती है पता है? అవునయ్యా, हाँ प्रभु నేను నమ్ముతానయ్యా, मैं विश्वास నువ్వు करती వచ్చావు हूँ, నాకు చాలు. आप आए वो ये बहुत है। నా తమ్ముడు లెగుస్తాడు, हाँ मेरा भाई जी నా उठेगा, తమ్ముడు పునరుద్ధానం తప్పకుండా లెగుస్తాడు. पुनरुद्धान में जी उठेगा, నమ్ముతుంది పునరుద్ధానం. पुनरुद्धान को भरोसा కానీ करती యేసు है। అంటాడు, लेकिन यीशु कहता है ఇప్పుడే अभी ఇప్పుడే अभी ఇప్పుడా? अभी ఇప్పుడు లెగుస్తాడు. हाँ अभी जी उठेगा। పద, ఎక్కడ లాజరు ఉంది? ఎక్కడ बताओ दिखा कहाँ है ఎక్కడ लाजर? లాజరు? कहाँ रखा? అదిగో ఎక్కడయ్యా? देख फलाना जगह। ఇదిగో రాయిది तो पत्थर को हटाओ, తీలా. नहीं उठा रही, చూసారా? देखा రాయి తీలా. पत्थर को नहीं हटाई। మరి అక్కడ అక్కడ దేవుని కుమారుడు మహింపరచబడాలి. वहाँ परमेश्वर का पुत्र का महिमा होनी है, సాతాను ఓడిపోవాలి. शैतान को हराना है। అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ ఈ నిజంగా దేవుని కుమారుడే. वहाँ के सभी लोगों को कहना होगा हाँ ये सच्चे में परमेश्वर का पुत्र ఒక్క है। దేవునికి తప్ప మృతులను సజీవంగా లేపటి ఎవరి వల్ల కాదు. एक परमेश्वर के अलावा मृतकों को जीवित बनाना किसी के बस की नहीं है। ఒక్క దేవునికి తప్ప केवल एक परमेश्वर के अलावा మృతులను సజీవులుగా చేయటం ఎవరి వల్ల కాదు లోకంలో. मृतकों को जीवित बनाना किसी की बस की नहीं है। అదిగో ఆయన దేవుని యొక్క హక్కు పొందుకున్నాడు. తండ్రి అన్ని నావే అంటాడు. तो देखिए वो परमेश्वर की ओर से सारा हक हासिल करा, कहते पिता का जितना है वो सब कुछ मेरा है। తండ్రికి కలిగి ఉన్నవన్నీ నాకే. जितना कुछ परमेश्वर पिता का है वो सब मेरा है। తండ్రి నన్ను నాకు ముద్రేసి పంపించాడు. पिता ने मेरे मोहर लगा के भेजा है। నేను తండ్రి కార్యాలు చేయాలి, मुझे पिता का कार्य करना है, తండ్రి కార్యాలు చేయాలి, पिता का कार्य करना है, తండ్రి పనుల మీద నేను ఉండాలి. पिता के कार्य में मुझे रहना है। 12 సంవత్సరాలు అప్పుడే 12 साल की उम्र में ही మరియంతో ఏమంటాడు? मरियम से क्या कहता है? అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా? माँ आपको पता नहीं मुझे अपने पिता के काम में ही रहना चाहिए। తెలీదా? आपको नहीं मालूम है నా क्या తండ్రి పనుల మీద నేను ఉండొద్దా? मुझे अपने पिता के काम में रहना नहीं ఎందుకు चाहिए నన్ను क्या? ఎదుగుతున్నారు? क्यों मुझे खोजते हो? నా తండ్రి పనులు చేయాలి నేను. मुझे मेरे पिता का काम करना है। కాబట్టి इसलिए ఇక్కడ తండ్రి యొక్క కుమారుడి యొక్క మహిమ పొందాలి. यहाँ पे पिता का पुत्र का महिमा होना है। ఆ మహిమ రాకుండా उस महिमा आए बिना అవిశ్వాసం అడ్డొస్తుంది. अविश्वास रुकावट बन रहा है। చూడండి, देखिए ఆ మహిమ పొందాల్సిన సమయం వచ్చింది. महिमा पाने के समय आ चुकी है। అందరూ చూసి सबको सबके सब देख रहे నిజంగా ఈయన దేవుని కుమారుడే. और बोलना था कि हाँ ये सच्ची में परमेश्वर का पुत्र है। 4 రోజులు అవుతున్న లాజర్ని లేపాడు.
मरकर 4 दिन हुआ लाजर को जिंदा ఇక్కడ మహిమ किया। రావాలి. यहाँ पे महिमा होनी है, కానీ మార్త అవిశ్వాసం వల్ల ఆ మహిమ రాకుండా పోతుంది. लेकिन मार्ता के अविश्वास की वजह से वो महिमा नहीं मिल रही थी, మహిమ లేకుండా పోతుంది. महिमा नहीं मिल रहा था। మార్త రాయిది అన్నాడు. इसलिए कहा मार्ता पत्थर నీ हटाओ। తమ్ముడే కదా, मेरा ही तो भाई है, నీ తమ్ముడు లెగుస్తాడు, मेरा भाई जी उठेगा, రాయి తీ అన్నాడు. पत्थर को हटाओ। అయ్యా వద్దు వద్దు వద్దు. नहीं नहीं वो नहीं चाहिए। ఏమంటుంది? क्या बोलती है? వద్దు 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 नहीं వద్దు. नहीं, ఆ వాసన వచ్చుద్ది. बोलते हैं बदबू आएगा। యేసు ప్రభు మాట మీద నమ్మకం లేదా? यीशु की बात पर भरोसा नहीं किया। ఇప్పుడే నీ తమ్ముడు బతుకుతాడు. उन्होंने बोला अभी तेरा भाई जीवित रहेगा। యేసు ప్రభు నమ్ముతుందే, यीशु पर तो भरोसा करती है, రక్షకుడు నమ్ముతుందే, उद्धारकर्ता करके లోకానికి बोलती है। రాబోయే మసీహ్ నమ్ముతుందే, आने वाला मसीह तुम ही बोलती है, పునరుద్ధానం కూడా నీ వల్ల జరుగుతుంది धान నమ్ముతుందే. होगा तुम्हारे द्वारा बोली। కానీ लेकिन రాయి తీయమంటే पत्थर हटाने को बोला तो అయ్యో 4 రోజులు అవుతుంది చనిపోయి, अरे मरकर 4 दिन हो गया, అయ్యో వాసన వచ్చుద్దాము. बदबू मारेगा। చూడండి, देखिए మన క్రైస్తవ జీవితాన్ని ఒకసారి చూసుకుందాం. अपनी ईसाई का जिंदगी को एक बार देखे। మన క్రైస్తవులమే, हम तो है ईसाई, కానీ క్రియలు लेकिन कार्य బైబుల్ యొక్క విశ్వాసము, बाइबल का विश्वास, బైబుల్లో ఉన్నటువంటి మన పితరుల యొక్క అనుకరణ. बाइबल में जो रहने वाला हमारे पूर्वजों का अनुकरण हमें करना అందుకనే है। इसलिए అబ్రహాము విశ్వాసాన్ని ఆదర్శంగా చేసుకోవాలని దేవుని వాక్యం మనకు ఉపదేశిస్తుంది. परमेश्वर का वचन हमें संदेश देता है कि अब्राहम का विश्वास को एक सादृश्य लेकर चलो। ఇంకొకటి చూడండి, एक और बात देखो, మనకున్నట్టు ఆనాటిలో ధర్మశాస్త్రం లేదా? ఆయనకి हमारे सामने जैसा व्यवस्था है वैसा उन दिनों में व्यवस्था नहीं थी। ఆనాడు మందిరాలు ఉన్నాయా? क्या ऐसे मंदिर है थे? ఇంకా ఏరే మార్గం ఏమైనా ఉందా? और कोई मार्ग था क्या ఆయన ముందు? उनके सामने? ఏం లేదు, कुछ और नहीं था, ఏం లేదు. कोई रास्ता नहीं था। ఆయన మాట మీద నమ్మాడు. लेकिन उन्होंने परमेश्वर की बात पर भरोसा किया। ఇదిగో అబ్రహాం, हे अब्राहम, నీకొక్కగానే ఒక్క కుమారుడు, तुम्हारा एकलौता पुत्र, బలి అన్నాడు. उसे बलि चढ़ाओ, బలి అన్నాడు. बलि चढ़ाओ बोला, వెంటనే వెళ్ళిపోయాడు. तुरंत चला गया, ఏం చెప్పలా, कुछ मना नहीं किया, ఏం చెప్పలా. कुछ मना नहीं లేని చోట ఉన్నట్టుగా చేయగలను దేవుడు నమ్మాడు. तो उसने भरोसा किया जहाँ पे कुछ भी नहीं वहाँ पे सब कुछ करने वाला परमेश्वर है। మృతులు సైతం సజీవంగా లేకపోతే దేవుడు నమ్మాడు. मृतकों को भी जीवित करने वाला परमेश्वर है करके भरोसा किया। ఇంకేమంటారు తెలుసా? और क्या बोलता पता है? లేకపోయినా పర్వాలేదు. आज जीवित भी ना करे तो कोई बात नहीं। ఇంత వయసులో, इतनी बड़ी उम्र में, 100 సంవత్సరాల వయసులో ఇంత వృద్ధాప్యం నాకు బిడ్డనిచ్చిన దేవుడు, इतनी बुढ़ापा में 100 साल की उम्र में मुझे संतान देने वाला परमेश्वर ఈ है। నా కుమారుని బలిస్తే నాకు ఇంకో కుమారుని ఇవ్వడా? क्या इस पुत्र को मैं बलि चढ़ाता हूँ तो क्या मुझे मेरे लिए एक और पुत्र नहीं देगा? ఇంకో కుమారుడు నాకు ఇవ్వడా? क्या एक और पुत्र को नहीं देगा क्या? मेरे ఇస్తాడు, लिए? वो देगा, నాకు ఇస్తాడు. मुझे देगा। చూడండి ఎంత విశ్వాసం, देखिए कितना विश्वास है, ఎంత విశ్వాసం. చూడండి, कितना विश्वास है। देखिए తీసుకెళ్లి ले जाकर అతన్ని బలిపీఠం కట్టి वेदी बनाया, పడుకోబెట్టి उसके ऊपर लेटाया, అతన్ని కత్తి తీసుకుని చంపటానికి సిద్ధపడ్డాడు. तलवार से घात करने जा ही रहा था, బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. बलि देने के लिए तैयार हो गया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, దేవుడు మహా గొప్ప దేవుడు. परमेश्वर महान परमेश्वर है। మనల్ని శోధించడండి, हमें नहीं परीक्षा में नहीं डालेगा, శోధించడండి. परीक्षा में नहीं डालेगा। కొన్నిసార్లు ఆయన మహింపరచాల్సి వచ్చింది. कई बार उनकी महिमा करनी पड़ेगी, అలాంటి శ్రమలు వస్తాయి. ऐसे क्लेश भी आएगा। అవి వస్తే కదా రేపు సాక్ష్యం చెప్పేది. तो ऐसे क्लेश आने पर ही तो तुम गवाही बनोगे, లేదు సాక్ష్యం ఏముంటది? तो क्या गवाही होगी तुम्हारे पास? చాలా మంది సాక్షి లేని వాళ్ళు ఉన్నారు. कई सारे लोग बिना गवाही का, మనకు సాక్ష్యం ఉంది. हमारे पास गवाही है। నేను అంటాను, मैं कहता हूँ అయ్యా प्रभु ఈ సంవత్సరము इस साल में మీటింగులో చాలా సాక్ష్యం ఇచ్చావు, गवाही दिया था हमने मेरी बड़ी सारी सभाओं में, మీటింగ్లు అయిపోయినాయి, सभाएं खत्म हो गया, మళ్ళీ రాబోయే మీటింగ్లో సాక్ష్యం ఉండాలి फिर నాకు, आने वाले सभाओं के लिए गवाही होनी चाहिए, मेरे సాక్ష్యాలు ఉండాలిగా. लिए गवाही होनी चाहिए ना। కాబట్టి నీకు ఏ శ్రమలు వస్తున్నా, इसलिए कहता हूँ आपको कोई क्लेश आए, నీకు బాధలు వస్తున్నా, कोई संकट आए, నీకేదో అవుద్ది అనుకోబాకు, बहुत कुछ तुम्हारे साथ बीत करके मत सोचना, అవేవద్దు అనుకోబాకు. अचंबा नहीं होना, నిలబడు, खड़े हो जाओ, ధైర్యంగా ఉండు, धैर्य से रहो, ధైర్యంగా ఉండు. हिम्मत से रहो, వాక్యం నీలో సమృద్ధిగా ఉంటుంది. वचन को समृद्धि से रहने दो आपके अंदर। సమస్యలు వచ్చినప్పుడు समस्या जब आती है అంత ఎట్టుంటామంటే कैसे हो जाते हैं, హాయిగా ఉంటాం. तो ऐसे में हमें बड़ी आराम लगेगा, ఎందుకంటే నా ప్రభు నాకున్నాడు. क्योंकि मेरा प्रभु मेरे साथ, సమస్యల్లో నాకు ఆదరణ ఇస్తాడు, समस्या में मुझे संभालता है, నాకు ఆదరణ ఇస్తాడు. मुझे संभालता నా है, ప్రభు ఉన్నాడు. मेरा प्रभु మన है। విశ్వాసం పరలోకానికి వెళ్తుంది. हमारा विश्वास स्वर्ग में ले जाएगा। मैं మనం దేవుని క్రియల్లో ఉంటే हम अगर परमेश्वर का कार्य में చూడండి, रहेगा, షడ్రక్ మేషక్ అబేద్నెగో, देखिए शड्रक मेशक ఇదిగో మీరు నేను నిలబెట్టినట్టు బొమ్మకు నువ్వు మొక్కట్లేదు, जो मैंने खड़ा किया इस पुतले के आगे तुम दंडवत नहीं करते ఇదిగో हो, మిమ్మల్ని అగ్నిలో అయిపోతున్నా, इसलिए मैं आपको आग में डाल रहा हूँ बोला। అగ్నిలో అయిపోతున్నా. आग में डाल లేదంటారా మొక్కండి. या तो उसके सामने दंडवत करो। షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నా తెలుసా? शड्रक मेशक अबेद्nego ने क्या बोला? ओ राजा, ये राजा మమ్మల్ని అగ్నిలో వేసేయి, हमें तो आग में डालो,
కానీ మా దేవుడు సమర్థుడు. लेकिन हमारा परमेश्वर सामर्थ्य रखता है, అగ్నిలో నుంచి బయట తీస్తాడు, आग से बाहर निकालेगा, అగ్నిలో నుంచి బయట తీస్తాడు. आग से बाहर निकालेगा। బయటికి తీయలేదు, तो कहता तो भी कोई बात नहीं, अगर नहीं भी निकाला तो కాలిపోయాము. फिर भी जल गया, ఏందంట? क्या जाएगा? దేవుని కోసం మేము అర్పించుకున్నాం, परमेश्वर के लिए हम अर्पण हो गए, దేవుని కోసం అసాక్షి అయిపోయాం. परमेश्वर के लिए हत साक्षी बन మా गया। పేర్లు సువర్ణ అక్షరాలలో జీవ గ్రంథంలో ఉంటాయి. हमारा नाम सोने के अक्षरों में जीवन का पुस्तक में लिखा जाएगा। ఒకవేళ మా దేవుడు బతికించాడా, अगर हमारा परमेश्वर जीवित में रखा అప్పుడు మా సువర్ణ అక్షరాల్లో ఉంటాయి. तभी हमारा नाम सोने के अक्षरों में लिखा जाएगा। జీవ గ్రంథం మా పేర్లు ఉంటాయి. जीवन की पुस्तक में हमारा नाम होगा। ఒకవేళ చనిపోయినా अगर मर भी गया జీవ గ్రంథంలో పేర్లు ఉంటాయి. तब भी जीवन की पुस्तक में नाम అది होगा। సంగతి. यही है विषय। సావు అయితే మంచిదే, मरना तो भला है, బ్రతుకుట క్రీస్తు కొరకు. अगर जीवित रहेगा तो मसीह के लिए। శ్రమలు వస్తాయండి, क्लेश आएगा, అనేక విధాలుగా వస్తాయి, कई रीति से आएगा, ఏదో విధంగా వస్తాయి. कहीं ना कहीं कोने से आएगा। క్రైస్తవులను తట్టుకొని నిలబడాలి. मसीह होने के नाते हम बर्दाश्त करना, తుఫాను లాంటివి, तूफान के जैसा समझ, తుఫాను లాంటివి, तूफान के जैसा కొండ లాంటివి, पहाड़ के బండ जैसा, లాంటివి, चट्टान की जैसा है। అన్ని తట్టుకోలేము. हमें ऐसा लगता है हम बर्दाश्त नहीं कर ఇప్పుడే ఆ కొండ ఇరిగి మన మీద పడుతుందన్న భయం, पाए। ऐसा लगता है ये चट्टान टूट कर मेरे ऊपर गिरेगा। ఇప్పుడే ఈ తుఫాను మన ఇల్లు పడగొడుతుందన్న భయం. ऐसा लगता है अभी ये आंधी जो मेरे घर को गिरा देगा। అలాంటి శ్రమలో इस तरह का परेशानियां, అయితే तो फिर కొండ కంటే ఎత్తైన వాడు, पहाड़ से भी ऊंचा है हमारा, తుఫాను కంటే బలమైన వాడు तूफान से भी ज्यादा सामर्थ्य रखने वाला है। ప్రభు మనకున్నాడు, ऐसा प्रभु हमारे साथ ప్రభు है, మనకున్నాడు. प्रभु हमारे साथ है। ఆ షడ్రకు మేషకు అభ్యర్థిగుండంలో ఆ కాలు వెళ్తానికి కూడా ఇష్టంగా ఉన్నారు. शड्रक मेशक अबेदनीगो उस आग की कुंड में जाने के लिए मन से गए हैं, వెళ్ళిపోయారు. गए। వెళ్ళిపోతే రాజు అంటున్నాడు, तो जाने के बाद राजा कहता है, సాక్ష్యం ఎట్లా ఉంటుందని మరి? फिर ऐसा नहीं होता तो गवाही के हाथ से ఇప్పుడు होती। సాక్ష్యం ఉంది చూడండి, अब देखो कितनी बड़ी गवाही है, ఎంత సాక్ష్యం చూడండి. कितनी बड़ी गवाही है। ఆ బబులోను దేశానికి నెబుకద్నెజరు రాజు उस बेबीलोन देश का राजा है नबूकदनेस्सर। ఏమంటున్నాడు తెలుసా? क्या कह रहे हैं? పై మనం దాంట్లో పడేసిన ఎంతమందిని? अरे हमने इनमें कितने लोगों को डाला था, इसमें ముగ్గురు కదా, 3 को डाला था ना। నలుగో వ్యక్తి తిరుగుతున్నాడు. ये चौथा क्यों क्यों घूम रहे? నాలుగో వ్యక్తి ఎవరిని వేశారు మీరు? चौथा को किसने डाला? आपने అనుకోకుండా ఎవరు నన్ను వేశారు? అయింది क्या अचानक किसी गलती से तो नहीं डाला? ఎవరిని? किसे? ముగ్గురేనండి, नहीं, वो 3 को ही डाला, ముగ్గురే. 3 को ही। మరి నాలుగో వ్యక్తి ఎవరు? ये चौथा कौन है? నాలుగో వ్యక్తి ఎవరు? कौन है? సజీవమైన దేవుని కుమారుడు, जीवित परमेश्वर का पुत्र है, సజీవమైన దేవుని కుమారుడు. जीवित परमेश्वर का पुत्र है। సమస్యల్లోనూ, समस्याओं में भी, శోధనలోను, परेशानी में भी, బాధల్లోను दिक्कतों में भी నిన్ను వదలను, आपको नहीं त्यागूंगा, ఎడబాయను, ना छोड़ूंगा, మిమ్మల్ని అనాథలు వదిలిపెట్టను. मैं अनाथ नहीं छोड़ूंगा। యేసు ప్రభువు అన్నాడు, ईश्वर ने क्या कहा? మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, मैं आपको अनाथ नहीं మీ छोड़ूंगा, దగ్గరికి వస్తాను. तुम्हारे पास आऊंगा। సమస్యల్లో శోధనలో మన దగ్గరికి వస్తాడు. समस्याओं में, परेशानी में वो हमारे पास आएगा। మన విశ్వాసం వదిలిపెట్టకూడదు, तो हम तो ऐसे में विश्वास को नहीं छोड़ना మనం चाहिए, పిగలైపోకూడదు. ఏమంటే పిగలేమంటారు? करीब కరిగిపోకూడదు. हम नहीं पिघलना चाहिए, విశ్వాసం వదిలిపెట్టకూడదు. विश्वास को नहीं छोड़ना चाहिए। ఇప్పుడు దేవుని శక్తి మన మీద దగ్గరికి వచ్చేసి, तभी परमेश्वर का सामर्थ्य हमारे ऊपर आएगा, శక్తి మన దగ్గరికి వచ్చేసి सामर्थ्य हमारे ऊपर आएगा। ఒక సాక్ష్యంగా మనం నిలబడతాం. एक गवाही के तौर पर हम खड़े हो అలాంటి जाएंगे। సాక్ష్యం అనేక మంది రక్షించబడతారు. इस तरह का गवाही के द्वारा कई सारे लोग, మన సాక్ష్యం అనేక మంది రక్షించబడతారు. हमारी गवाही के द्वारा कई सारे लोग उद्धार पाएंगे। కాబట్టి इसलिए అబ్రహాము క్రియల చేత, అబ్రహాం అంట చూడండి ఇక్కడ 23వ వచనం కనుక చదివితే మనము याकूब का 2:23 देखेगा, యాకోబు 2:23. యాకోబు का కాబట్టి 2:23. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినదని లేఖనం నెరవేర్చబడింది, దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగిందంట. చూడండి, और पवित्र शास्त्र का ये वचन पूरा हुआ, अब्राहम ने परमेश्वर का विश्वास किया और ये उसके लिए धर्मी गिना गया और वे परमेश्वर का पुत्र कहलाया, చూసారా? मित्र कहलाया, మిత్ర, मित्र कहलाया, స్నేహితుడు. मित्र। ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? దేవుని స్నేహితుని అతని పేరు కలిగింది. परमेश्वर का मित्र बोलकर उसे नाम मिला। స్నేహితులు ఎట్లుంటారండి? मित्र कैसे रहते हैं? స్నేహితులు ఇద్దరు పక్క పక్కన నడుస్తారు, तो मित्र दोनों अगल बगल में रहते हैं, ఆయన చేతులు వేసుకుని నడుస్తారు, एक दूसरे के कंधे पे हाथ डाल के चलते हैं, ఒకరి సమస్యలు పంచుకుంటారు. एक दूसरे को समस्या को बांटते हैं। తల్లిదండ్రులకు చెప్పని కూడా స్నేహితుడు చెప్తాడు, माँ बाप को जो नहीं बता सकते वो अपने दोस्त को बताते हैं, స్నేహితుడు చేతులు చెప్తాడు, तो अपने मित्र को बताता है। ప్రాణం కంటే ఎక్కువగా ఉంటారు अपने స్నేహితులు. प्राण से बढ़कर प्रेम रखता है मित्र చూడండి से। ప్రియులారా, देखिए प्रियो, అందుకని అంటాడు इसलिए कहता है అబ్రహాము నా సేవకుడు, अब्राहम मेरा दास है, ఓ ప్రవక్త. वो एक नबी है, అబీమెలెకు అంటాడు, अबीमेलेक से "ఏయ్ कहता है, ప్రవక్త, एक नबी है, నీ కోసం ప్రార్థన చేస్తాడు, तुम्हारे लिए प्रार्थना నీ करेगा, ఇంటి కొరకు ప్రార్థన तुम्हारे చేస్తాడు." घर के लिए प्रार्थना करेगा। సాక్ష్యం ఉండాలండి మనం. ऐसा गवाही होनी మరి चाहिए। సాక్ష్యం ఎప్పుడు వచ్చిందండి? गवाही कब मिलेगा? శ్రమలు వచ్చినప్పుడు నిలబడితే. क्लेशों में खड़े होने पर నా ही। ప్రభు నాకున్నాడు, मेरा प्रभु मेरे साथ है, కళ్ళు మూసుకొని आंख बंद करे దేవుని సన్నిధిలో तो प्रभु का सम्मुख ప్రార్థన చేయండి. प्रार्थना करो, మోకాళ్ళ మీద రండి, घुटनों में आइएगा, సమస్య వచ్చిన మోకాళ్ళ మీద రండి. समस्या में घुटनों में आएगा, ప్రార్థన చేయండి. प्रार्थना करे, దేవుడు మన
మాట్లాడతాడు. परमेश्वर बात करेगा। నీ బాధల్లో నీ శోధనలో ఇరికి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే, आपके संकट समस्या में टूटे हुए मन से प्रार्थना करोगे तो, నువ్వు ప్రార్థన చేసి పూర్తిగా ఆత్మలోకి వెళ్ళిపోతే प्रार्थना करके पूरा आत्मा के वश में जाओगे, దేవుడు మాట్లాడతాడు. परमेश्वर आपसे बात करेगा, మెల్లని స్వరంతో మాట్లాడు, धीमी आवाज से बात करेगा, మెల్లని స్వరంతో धीमी आवाज से बात करेगा। కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना చిన్న करें। ప్రార్థన. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो ఈ రాత్రి इस रात को నీ దాసుని ద్వారా, आपके दास के द्वारा, నీ దాసుని ద్వారా आपके दास के द्वारा మాతో మాట్లాడారు, हमसे बात किया है, మాతో మాట్లాడారు. बात किया है। మేము క్రైస్తవులే ప్రభు, हम तो है ईसाई प्रभु, క్రైస్తవులే ప్రభు, ईसाई है, కానీ लेकिन నిన్ను మహింపరచాలి. आपकी महिमा करनी है। ఇదిగో నీ క్రియలు మాలో ఉండాలి. आपके कार्य हमारा अंदर होने క్రియ पाए। లేకపోతే విశ్వాసం మృతమే. कार्य नहीं तो विश्वास मरा हुआ है। యేసు ప్రభు నమ్ముకోవటం వ్యర్థమే. यीशु मसीह को मानना बेकार అది होगा। రక్షించబడుతుందా? क्या उद्धार मिलेगा इससे? అందుకని క్రియల ద్వారా మేము కనపడాలి. इसलिए कहते हो कि कार्यों सहित हम दिखना है, అది కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా जैसे यीशु ने कहा था, వాక్యానుసారంగా, वचन के अनुसार, వాక్యానుసారంగా ఉండాలి మా वचन జీవితం. के अनुसार रहना हमारे బైబిల్ కట్టు ఇటు కుడి ఎడమ తొలగొద్దు అన్నాడు. बाइबल के दाएं बाएं नहीं घूमना। యెహోషువ यहोशू కుడి ఎడమ తొలగొద్దు. दाएं बाएं नहीं भटकना। మోషేకు తోడుగా ఉన్నాను, मूसा को जैसे साथ నీకు रहा, కూడా తోడుకుంటాను. तुम्हारे साथ అబ్రహాం తోడుగా ఉన్నాడు. अब्राहम का साथ रहा, అబ్రహాం యొక్క సంతానం, अब्राहम का संतान, ఆ వంశం నుంచి మనం వచ్చాం, उसे वंश से हम आए ఆ हैं, వంశంలో మనం వచ్చాం. उस वंश से आए కుడి हैं। ఎడమలో తొలగకుండా दाएं बाएं ना फिरे, ప్రభువులో మనం प्रभु में रहे, బలపడి స్థిరపడి प्रभु में स्थिर हो, ఆ క్రియలు కలిగి ఉంటే वो कार्य करेंगे, తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. जरूर हमें ऊंचा करेगा, సమయం అందు హెచ్చిస్తాడు. समय पर ऊंचा ఈ करेगा। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు ఆయన వాళ్ళ జీవితంలో 100% సహాయం చేయాలి. आपके दास के द्वारा बताए गए वचन उनके हृदय में 100 गुना फलवंत होने के लिए मदद करे। సాతాను ఎత్తుకొని పోకుండా, शैतान उठा के ना ले जाने, సాతాను ఎత్తుకొని పోకుండా ना ले जाने వారి पाए, హృదయాల్లో భద్రంగా విశ్వాసం సహాయం हृदय में చేయమని अच्छी तरह संभाल के रखे और विश्वास करे। యేసు నామములో यीशु అడుగుచున్నాను. के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। हालेलुया, 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 हालेलुया। हालेलुया।